మన ఇంట్లో వచ్చిన చిన్న చిన్న వంకాయలతోటి చేపల పులుసు చేసుకుందామా. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫిష్ కర్రీ చేయడానికి ముందుగా ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆవాలు మెంతులు వేసుకోవాలండి. మనం పులుసులో ఎక్కువ చింతపండు యూస్ చేస్తాం కదా. చింతపండు అనేది యూస్ చేసినప్పుడు మనం దాంట్లో ఖచ్చితంగా మెంతులు అనేది వేసుకోవాలి, అంటే డైజెషన్ కోసం అనమాట. అది కాక చింతపండు కొంచెం వేడి చేస్తుంది, చలవ కోసం కూడా మనం మెంతులు వేసుకుంటాము. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు ఆనియన్స్ వేసుకొని, దాంతోపాటు కొంచెం కరివేపాకు ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా మన ఇంట్లో వచ్చిన కొత్తిమీరేనండి, కాకపోతే ఎండలకి కొంచెం డల్ అయిపోయింది. ఇంకా మీద వస్తుందో రాదో అనిపిస్తోంది నాకు. ఇవాళ వచ్చినంత వరకు నేను కర్రీలో వేసేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలండి, మనం ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే అది ఖచ్చితంగా మనకి తిరిగే వస్తుందండి. నేను అది బాగా నమ్ముతాను. ఎందుకంటే నేను తిరుపతికి వెళ్ళానండి రథసప్తమికి. అక్కడ కొంచెం భజన వేసేది ఉంది మాకు ప్రోగ్రాము. అక్కడ బస్సులో వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి బ్రాస్లెట్ దొరికిందండి. సరే కదా అని చెప్పి తీసుకొని నా బ్యాగ్లో పెట్టుకొని ఉన్నాను. తను వచ్చింది వెతుక్కుంటూ, పాపం వెతుక్కుంటూ వచ్చితే బాగా ఏడుస్తోంది పాపం. నా దగ్గర ఉంది, నేను ఇస్తాను అని చెప్పాను. పాపం మా అమ్మాయి నన్ను పట్టుకొని ఏడ్చేసిందండి. ఎంత పెద్దగా ఏడ్చేసిందో. నాకైతే అసలు బస్సులో వాళ్ళందరూ నా సాయే చూసారండి. అస్సలు చాలా ఇదిగా అనిపించింది నాకు. అది ఇస్తుంటే ఆ అమ్మాయి ఫీలింగు, అమ్మాయి ఫేస్ చూస్తే నాకు అసలు ఎంతో బాగా అనిపించిందండి. అదే ఆ వస్తువు పోగొట్టుకుని ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఇంట్లో చాలా ప్రాబ్లం అయి ఉండేదని చెప్తూ ఏడుస్తూనే ఉంది. ఆ వస్తువు నేను ఇచ్చేసిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంది పాపం. నాకు అప్పుడు అనిపించిందండి, ఈ వస్తువు ఏదైనా కానీ ఎవరికైనా చాలా వాల్యుబుల్ కదా. అది కాక గోల్డ్ అంటే ఇంకా వాల్యుబుల్. ఇప్పుడుండే రోజుల్లో గోల్డ్ మనం కొనాలంటే కొనలేకపోతున్నాము. ఇది ఎందుకో మీకు ఈరోజు షేర్ చేసుకోవాలనిపించిందండి. అది మన దగ్గర పెట్టుకున్న ఎంత లాభం వస్తుందో నాకు తెలియదు, కానీ దాన్ని ఇచ్చేసినందువల్ల ఆ అమ్మాయి ఫేస్లో ఎంత సంతోషం తెలుసా. ఆ ఏడుపులో కూడా సంతోషం అనిపించింది నాకైతే. తను ఏడుస్తున్నట్లు, తన బాధని కూడా ఇది దొరికినా కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది పెద్ద పెద్దగా పాపం. అదేవిధంగా నాకు దర్శనం కూడా గుడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదండి. నాకు చాలా మంచిగా దర్శనం అయింది. మామూలుగా నేను వెళ్ళి ఇంతకుముందు నేను నా పుట్టినప్పటి నుంచి కూడా వెళ్తూ ఉంటాను తిరుపతికి. ఎప్పుడు కానంత విధంగా నాకు ఆ దేవుడి దర్శనం అనేది దొరికిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మీతో షేర్ చేసుకుంటున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. పరుల సొమ్ముకు ఎప్పుడూ ఆశపడకండి. మనకి ఉన్నదే మనకి చాలు. భగవంతుడు ఎప్పుడైనా కానీ, ఒకవేళ మంది పోయినా అది ఏదో ఒక రూపంలో మనకు వస్తుందే కానీ పక్కన వాళ్ళది తీసుకుంటే అది మనకి ఉండిపోదండి. ఓకేనా, ఎవరు కూడా ఎప్పుడు ఎవరి దాని మీద ఆశపడకండి. ఓకే, మన చేపల కూరలోకి వచ్చేద్దామా. పులుసు పోసుకున్న తర్వాత మనం కారం కొంచెం వేసేసుకొని, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని మనం చేపలని వేసేసుకుందామండి. దీనికన్నా ముందు నేను వంకాయలను కూడా వేసేసాను. నా మాటల్లో పడి నేను చెప్పడం మర్చిపోయానండి. ఇవన్నీ మీరు చూస్తారు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేనేదో మా ఇంట్లో కాసిన వంకాయలు కదా అని చెప్పి చేస్తున్నాను. నాకు కొంచెం ఇలా చూపించడం చాలా సంతోషం అనిపిస్తుందండి. మనం కొంచెం ఆవాలు మెంతులు వేసుకొని పక్కన పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు చేసుకున్నాను. కొంచెం ఆవాలు వేసి ఇట్లా 2 చేతులు పట్టుకొని ఇలా కలిపెట్టడం వల్ల మనకి ముక్కలు చెదిరిపోకుండా చాలా బాగుంటాయండి. అందుకోసం అని చెప్పి ఇంకొంచెం పెద్దదైతే బాగుంటుంది, కానీ మాకు ఇది సరిపోతుందని చెప్పి నేను ఇలా పెట్టేసుకొని ఉన్నాను. ఇదిగోండి, నేను చెప్పాను కదా మీకు ఆవాలు మెంతులు పౌడర్ని, ఇదేనండి. ఇంతకుముందు దంచి పెట్టుకుంటే నేను ఒక చిన్న కంటైనర్లో తీసి పెట్టుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చుతుందండి. అంటే చిన్న చిన్నవి వేసుకోవడము. మా వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు, ఏంటి నువ్వు పెద్దమ్మాయి అయిపోయినా కానీ ఇంకా చిన్నపిల్లలాగా అన్నీ వాడుతుంటావు అని. కానీ మనకి పౌడర్లు అలా వేసుకోవడానికి చిన్నవే బాగా ఉపయోగపడతాయండి. ఇలాంటి వస్తువులు నాకు క్యారేజ్కి కానీ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి.
మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా చిన్న చిన్నవి వాడాలి అని? నాకెందుకో ఎప్పుడు చిన్నవి చూస్తే బాగా నచ్చుతాయండి. చూసారా, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోవచ్చింది. గుప్పెడు కొత్తిమీర వేసుకున్నామంటే మన ఫిష్ ఫ్రై రెడీ. కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రం తినకండి, కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. అది సాయంత్రానికి కానీ, ఉదయం వండేసుకొని సాయంత్రానికి కానీ, సాయంత్రం వండుకొని రేపు మరుసటి రోజుకి కానీ తింటే చాలా బాగుంటుందండి. కానీ నేను అంతసేపు ఆగలేను కదా, అందుకోసమే ప్లేటింగ్ రెడీ చేస్తాను. ఒక 2 minutes ఉడికించేసి బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాను. తర్వాత నా ప్లేటింగ్ రెడీ చేసుకుంటాను. చూసేద్దామా నా ప్లేటింగ్ ఎలా రెడీ చేసుకున్నాను? చూడండి, 2 చాప ముక్కలు పెట్టేసుకొని మన వంకాయ, మామిడికాయ పెట్టుకున్నాను. ఈ మామిడికాయ గుజ్జును తీసుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో అది తినాలే, కానీ తినే వాళ్ళకే తెలుస్తుందండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది. మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ట్రెండింగ్ సురేఖ.